ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 8 గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారించింది. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ప్రణీత్ రావును ప్రశ్నించారు. చెన్నూరు కాంగ్రెస్ నాయకుల వాంగ్మూలాన్ని తీసుకున్నారు సిట్ బృందం. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామికి మద్దతు తెలిపినందుకే తమ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా వాంగ్మూలం ఇచ్చామన్నారు కాంగ్రెస్ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల బృందం దూకుడు పెంచింది. మనం గమనిస్తే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ అనంతరం అయితే ఇటు సిట్ అధికారులు ఇటు ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితులను అయితే ఒక్కొక్కరుగా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందం వద్దకైతే పిలిచి వారి ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి. అంతేకాకుండా ట్యాపింగ్ సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే వాంగ్మూలం రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారికి సంబంధించి గతంలో పనిచేసిన సమయంలో ఫోన్లు రికార్డ్ అయ్యంటూ కూడా చెన్నూరుకు సంబంధించినటువంటి నాయకులను కూడా సిట్ అధికారుల బృందం ఇక్కడికి పిలిచి విచారణ చేయడం జరిగింది. కొంతమంది నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏసీపీ అధికారులు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? సార్, నా పేరు అబ్దుల్ అజీజ్. నేను మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రం నాకు 9:15 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీబీ గారు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ యొక్క వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నన్ను కోరడం జరిగింది. సో ఇవాళ నేను హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నా యొక్క వాంగ్మూలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కేతన్పల్లి టౌన్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. సో వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పి చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలు తెలిసిన వెంటనే డాక్టర్గా ఒక సౌమ్యుడిగా కాకా కుటుంబం మన ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు పట్ల నేను ఆకర్షితున్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నేను రాజీనామా చేసి వివేక్ వెంకటస్వామి గారి సమక్షంలో బెల్లంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్లో జనరల్ ఎలక్షన్స్ మీటింగ్లో 11 నవంబర్ 2023 నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గడ్డం వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం నేను శాయశక్తులా పనిచేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి వచ్చినందుకు నా బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి అప్పుడున్న బాల్కసుమన్ ఎమ్మెల్యే మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఆ క్రమంలో నేను వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించడానికి మేము ఏమైతే రాజ్యాంగం నా హక్కు కల్పించిందో ఓటనే ఆయుధం ద్వారా నేను అదే బాల్కసుమన్ని బట్టలు ఊడదీసి మెట్పల్లికి పరిమితం చేస్తా అని పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని మీద నాకు ప్రతిఫలంగా నేను స్కూల్స్ ఎట్లా నడుపుతావు, నీ అంతు చూస్తా, నిన్ను బెదిరించడం జరిగింది. అదేవిధంగా బెల్లంపల్లి ఏసీపీగా ఉన్న వాళ్ళు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిచి నన్ను చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో, నీకు బిజినెస్ ఏదైతే ఉందో స్కూల్ నడుపుకోవాలి, నువ్వు ఇటువంటి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి నన్ను బెదిరించినా కానీ నేను వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చిన మాట ప్రకారం అతని గెలుపు కోసం శాయశక్తులా నేను కష్టపడి వివేక్ వెంకటస్వామి గారికి కేతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ తెప్పించడం జరిగింది. అప్పటి నుంచి నేను వివేక్ వెంకటస్వామి గారిని నమ్ముకొని పార్టీ కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. కానీ నాకు నిన్న సాయంత్రం జరిగింది, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎలక్షన్స్ టైంలో నుంచి ఒక 600 మంది టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగిందని తెలిసింది. సో భారత రాజ్యాంగం నాకు కల్పించిన నా స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నన్ను ఈ విధంగా హింసించినందుకు వారి మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద చట్టప్రకారం చర్య తీసుకోవాలని సో హైకోర్టు ఎవరైతే ఇప్పుడు కేసుని టేక్ఓవర్ చేస్తున్నారో సిట్ అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు ఇక్కడ యాక్చువల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. చెన్నూరు కాన్స్టిట్యున్సీ వచ్చిన మరొక నాయకుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ కాన్స్టిట్యున్సీ, ఏ మండలం నుంచి వచ్చారు? సార్, నా పేరు ముజాహిద్ అండి. నేను చెన్నూరు కాన్స్టిట్యున్సీ మందమరి పట్టణం రావడం జరిగింది. గత 3 రోజుల కిందట గౌరవ ఏసీబీ గారు నాకు కాల్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో మీ నెంబర్ ఉంది, మీరు వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరగా ఈరోజు రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బాగా మాకు తెలిసిన విషయాలు మేము విస్మయం గురి చేయడం జరిగింది. ఏ విధంగా అయితే సామాన్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఐజీ స్థాయి అధికారి ఒక 3 రోజులు చేయడం జరుగుతుంది. ఎవరికి? యాంటీ ఎలిమెంట్స్కు, ఉగ్రవాద సంబంధం ఉన్న వాళ్ళకు నక్సల్ అనుమతి చేయడం జరుగుతుంది. కానీ నా నెంబర్ వచ్చేసి 6 నెలలు స్పెషల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని 6 నెలల్లో పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. దీన్ని మేము చాలా విస్మయం గురించి జరిగింది. నేను 2023లో బల్కసుమన్ అహంకార ధోరణికి వ్యతిరేకంగా అప్పుడు పెద్ద ఎత్తున యువకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత మా చెన్నూరు కాన్స్టిట్యున్సీకి విద్యావంతుడు, సౌమ్యుడు, పేదల బడుగు పడిన నాయకుడైన వివేక్ వెంకటస్వామి మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా రావడం కోసం, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి అక్కడ ఉన్న యువతను కానీ లీడర్లను కానీ మూల్యం చేసి
కాంగ్రెస్ పార్టీ గెలుపు కీలకంగా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా కదలికలు తెలుసుకొని ఆడికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ నాయకులు రావడం వాళ్ళ నాయకులు రావడం జరిగింది. అప్పుడు మాకు అర్థం కాలే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ మాకు అర్థం కాలే. కానీ ఈ రోజు ఏసీబీ గారి విచారణలో మాకు రావడం వల్ల ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకుంటే మాకు అర్థమవుతున్నది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మా పబ్లిక్ లైఫ్ కాకుండా మా పర్సనల్ లైఫ్ చాలా ఇబ్బంది జరిగింది. గౌరవ ఏసీబీ గారికి ఈ విధంగా ఒకటే కోరినాం. ఈ చర్య ఏదైతే చట్ట వ్యతిరేకంగా ఏమైతే చర్య చేశారో దీనికి కారణకులైన వాళ్ళు ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి వారికి పైన ఇటువంటి చర్యలు చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరికొంతమంది నాయకులు రోజుకు సుమారు 10 మంది నాయకులను పిలిచి కూడా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసే అటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సిట్ అధికారుల బృందం వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అనంతరం ఈ కేసులో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా అయితే ఈ కేసును మరింత ముందుకు తీసుకుపోయేందుకైతే సిట్ అధికారుల బృందం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కెమెరామ్యాన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.